కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఉంటుంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి ఉంటుంది. ఈ అన్ని ఇష్యూస్లోని ఇప్పుడు కవిత అరెస్ట్ని ఏ విధంగా చూడాలంటే, అంటే ఇదంతా కూడా ఒక పొలిటికల్ జిమ్మిక్కా లేదంటే కవితని నిజంగానే అరెస్ట్ చేశారనుకోవాలి? ఎప్పుడైనా దేశంలో పాలక వర్గాలలో ఎవరైనా అరెస్ట్ అయినా, పాలక వర్గాల్లో ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినా అదంతా విత్ ఇన్ ద పాలక వర్గాల గేమే. నాట్ ఓన్లీ కవిత, ఏ గవర్నమెంట్ కూలిపోయినా, ఏ గవర్నమెంట్ నిలబడ్డా ఆయా గవర్నమెంట్లో ఒకడిని ఒకడు థ్రెట్ చేసుకొని అడ్జస్ట్ కావడం, థ్రెట్ చేయడము అడ్జస్ట్ కావడం, థ్రెట్ చేసుకోవడము అడ్జస్ట్ అవుతారు. ఇది పాలక వర్గాల మధ్య ఉండే ఒక ఆట, పాలక వర్గాల సంబంధం అట్లా ఉంటుంది. కొంచెం వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత బెదిరించి లొంగ తీసుకోవడం, బెదిరించి లొంగ తీసుకుంటారు తప్ప ఇది కవితే కాదు, ఎవరిని అరెస్ట్ చేసినా అంతే ఉంటుంది. సంపూర్ణంగా ఇదేదో విప్లవం వచ్చినట్టు కార్మిక రాజ్యం వచ్చి భూస్వాముల రాజ్యం కూలిపోయి ఆ భూస్వాముల మొత్తాన్ని జైలు పాలు చేసి ఆ భూస్వాములు సంపాదించిన ఆస్తి మొత్తాన్ని రికవరీ చేయడానికి ఇది ఏమైనా విప్లవమా? కాదు కదా. 10% వర్గాన్ని కూల్చి 90% అధికారంలోకి వస్తే ఆ 10% అప్పటిదాకా ఏలుబడిలో ఉన్న 10% దోచుకున్న సొమ్మంతా రికవరీ అయింది. ఆ 10% ప్రజలు తీసుకుపోయి జైలు పాలు చేస్తారు. ఇది విప్లవం అంటారు. ఇదేమన్నా విప్లవం? ఒక పార్టీ పోయి, ఒక పాలకవర్గ పార్టీ పోయి మరొక పాలకవర్గ పార్టీ వస్తే దాన్ని విప్లవం అన్నారు కదా. అవి పాలక వర్గాలంతా కాసేపు వాళ్ళు ఆట ఆడుకుంటారు అనమాట. ఆ అడ్జస్ట్మెంట్లో భాగం అది. కవిత అయినా అంతే, రేపు రేవంత్ రెడ్డిని ఇంకోటి అరెస్ట్ చేసినా లేదా రేవంత్ రెడ్డి ఇంకొకళ్ళని అరెస్ట్ చేసినా ఇంతే ఉంటుంది తప్ప ఒక్క పైసా రికవరీ చేయరు వీళ్ళ దగ్గర నుంచి. వీళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేసి శాశ్వతంగా జైలులో పెట్టరు. ఇప్పుడు కాళేశ్వరం లక్షల కోట్లలో అవినీతి జరిగిందంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 100 రోజులైనా సరే ఒక్క రూపాయి కూడా ఎందుకు రికవరీ చేయలేకపోతున్నారు? అదే మరి, ఒకళ్ళకొకళ్ళు థ్రెట్, ఒకళ్ళ మీద కేసులు, ఇంకొకళ్ళ మీద కేసులు. ఈ కేసులన్నీ అడ్జస్ట్ కావాలి. వాళ్ళు ఉన్నంతసేపు కాళేశ్వరాన్ని చూపించారు, వీళ్ళు ఉన్నంతసేపు కాళేశ్వరాన్ని చూపిస్తారు. ఈ కాళేశ్వరాన్ని చూపిస్తూ అందరూ అడ్జస్ట్ అయ్యి ఒక దగ్గర సెట్ అయిపోతారు.